వీడేంటి ఈ క్లాసిక్ థియరీని సీరియస్ గా తీసుకుంటున్నాడు? ఈ రోజుల్లో అబ్బాయిలు పాజిటివ్ రిప్లై కోసం వాట్సాప్ లో రోజ్ స్మైలీ పెడతారు. ఇలా రోజెస్ ని ఇచ్చేవారు ఎవరు లేరు. హే, ఏంటిది? పర్లేదు పర్లేదు. అంటే ఎదురుకుండా కూర్చుని నా ఫేస్ కన్నా నీకు నీ ఫోన్ లో కనిపించే ఎల్లో రౌండ్ స్మైల్ ఎమోటికాన్స్ నచ్చినట్టున్నాయి. పర్లేదు, మనం వాట్సాప్ లో సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఫోన్ తో గుర్తొచ్చింది, నువ్వెందుకు తినే ముందు ఏం తింటున్నావు దానికి ఫోటో తీసుకుని ఫేస్బుక్ ట్విట్టర్ లో పెడుతూ ఉంటావు? ఇవాళ నేను ఇడ్లీ తిన్నాను, సో నువ్వేం తింటే నాకేంటి? ఆపు తల్లి, నెక్స్ట్ టైం నుంచి నేను తిని పూర్తి చేసాక ఆ ఖాళీ ప్లేట్ ఫోటో తీసి పోస్ట్ చేస్తా. ఓకే. మనం మళ్ళీ గొడవ పడితే మన మధ్యలో ఏమీ సెట్ అవ్వకపోతే ఏం చేస్తాం? సొల్యూషన్ లేని ఏ ప్రాబ్లం ఉండదు టామీ. ఆ సొల్యూషన్ ఎత్తుక్కునే ఓపిక ఉండాలంతే. ఆ ఓపిక లేకే ఈ జనరేషన్ లో బ్యాచ్ విడిపోతున్నారు. ఒకప్పుడైతే అసలు ఆప్షనే ఉండేది కాదు కదా, ఎండ్ వరకు పోరాడేవారు. అంత పోరాడారంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉండేవారు కాదు. అసలు ఏ రిలేషన్షిప్ లో 100% హ్యాపీనెస్ ఉంది బంగారం? ఆఖరికి మన అమ్మా నాన్నలతో కూడా గొడవ పడతాం. మనతో సెట్ అవ్వట్లేదు వాళ్ళు ఎప్పుడైనా మనల్ని వదిలి వెళ్ళిపోయారా? మరి లవ్ లో మాత్రం ఎందుకు ఆప్షన్ ఉండాలి? ఓకే, అంత చేసినా అంత జరిగినా కూడా ఓకే ఆ వ్యక్తి కాదు, నేను భరించలేను, వదిలేయాలని అనిపిస్తే ఏం చేస్తాము? దాన్ని ఫోర్స్ చేయలేము కదా. ఆబ్వియస్లీ ఫోర్స్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి. మనసు ఎప్పుడు చూడనంత ప్రేమని ఇచ్చి చూడాలి. నువ్వు ఎవరు? సంజయ్. అతనితో ఏం చేసావు? బ్యాడ్ వన్. మనం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటే నేను వదిలేదాన్ని కాదు, కానీ అప్పుడు టిపికల్ మగాడిలాగా నీ మైండ్ లో ఒకే ఆలోచన. చిన్న కరెక్షన్ బంగారం, నువ్వు నన్ను వదలలేదు, నేను నిన్ను వదిలేశాను. బట్ యు నో వాట్, ఆ వేళ అలా జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం. లేదంటే మనం కలిసిన మనుషుల్ని కలిసే వాళ్ళం కాదు, మనం నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్సెస్ ఉండేవి కాదు. లైఫ్ వుడ్ హావ్ జస్ట్ నాట్ బీన్ ది సేమ్. నా ట్రైన్ మిస్ అయిందా? ట్రైన్ మిస్ అవడం అంటే మనం లైఫ్ లో తీసుకున్న ప్రతి స్టెప్, ప్రతి డెసిషన్ మన లైఫ్ ని మార్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ట్రైన్ మిస్ చేస్తాము. ఆ ట్రైన్ మిస్ అవ్వడం అంటే దాంతో సంబంధించిన ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి జర్నీ మిస్ అవుతాము. టామీ, మనం ఆ రోజు ట్రైన్ మిస్ అవ్వకుండా ఉంటే ఇప్పటికి కూడా కలిసే ఉండేవాళ్ళం అంటావా? పెళ్ళై పిల్లలతో ఉంటామని అనుకుంటున్నాను. నాట్ బ్యాడ్. వెయిట్, నా తర్వాత ఇంకెవరితో అయినా నీకు ట్రైన్ మిస్ అయ్యావనిపించిందా? ఒకసారి అనిపించింది. ఓకే, సో ఇఫ్ యూ హ్యాడ్ చాయిస్, ఆ ట్రైన్ మిస్ అయిన వ్యక్తి నేనా? అప్పుడున్న సంజు ఉండేవాడు ఉంటే నీకు అసలు ఛాన్సే లేదు. బట్ ఈ 2.0 వర్జన్ ఉంటే మేబీ ఒక చిన్న ఛాన్స్ ఉండేదేమో. మేబీనా? కొత్త హార్ట్ అటాక్. ఓకే ప్లీజ్. కానీ ఈ వర్జన్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? నువ్వు మారిపోతే అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత అమ్మాయిలు పుడతారు కదా. ఎనీవేస్, బ్రేక్ఫాస్ట్. ఒక అమ్మాయితో అసలు నీకు ఏమీ ఛాన్స్ లేదని తెలుసు కూడా నువ్వింత టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నావు అంటే ఫస్ట్ టైం కదా నీకు? లేదు టామీ, ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ చేసాం కదా.
సో నా ఎక్స్ ఫియాన్సేకి ఒక రేటింగ్ సిస్టమ్ ఉండేది. తన క్యాలిక్యులేషన్స్లో ఎవరికైతే 10 on 10 వస్తుందో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. సో నువ్వు కూడా తన మీద అదే వాడావు కదా. 10కి చుట్టుపక్కల కూడా రాలేదు, అంత ఫాస్ట్ గా వదిలేసావు. రియలీ మీన్ యు నో. సారీ సారీ సారీ. ఇప్పుడు నేను అడగాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, అదే పాయింట్ సిస్టమ్ నువ్వు నా మీద వాడితే 10కి దగ్గరలో కన్నా వస్తానా? అంత డెస్పరేట్ గా ట్రై చేయకు. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? క్లైమాక్స్ లో క్యారెక్టర్స్ అంతా రియలైజ్ అయిపోయి మారిపోవడానికి నేనేంటి హీరోయిన్లా పరిగెత్తుకుని స్లో మోషన్ లో హక్ చేయాలా? అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ రియల్ లైఫ్. అలా జరగదు. ఓకే టామీ, మరి ఇంకెలా జరుగుతుంది? నాకు తెలీదు. ఇన్ఫాక్ట్ ఎవరికి తెలీదు. ఈ 2 days నేను నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నాను. కానీ ఏంటో ఇది ఒక రియాలిటీ చెక్ లా అనిపిస్తోంది. అండ్ ఏదో నా ఫోన్ని స్విచ్ ఆన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడేమంటావు? నేను కూడా నేను ఇలా ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆన్ చేసుకుని టామీ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతుంది, మెసేజ్ చేస్తుంది అని కాసు కూర్చోవాలా? డజంట్ వర్క్ దట్ వే. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ మీద ఆ ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది, కానీ అది ఫీలింగ్ నాకు కలగట్లేదు. నేనలా ఫీల్ అవ్వలేనప్పుడు నీకు అబద్ధం చెప్పలేను సంజు. టామీ, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ వైపు అట్రాక్ట్ అవుతారు. బట్ నువ్వు మాత్రం నీ అందం కంటే నిన్ను నీలా ఇష్టపడే వ్యక్తినే ప్రిఫర్ చేయి. ఏదైనా చెప్పు డాడీ, ఐ హేట్ బాయ్స్. ఎందుకో నీ విషయంలో నా 6th సెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది. రాగానే తెలిసిపోయింది. అది నీ 6th సెన్స్ కాదురా, నేను వేసుకున్న పర్ఫ్యూమ్. అదిగో అక్కడే 40 years తర్వాత కూడా అంకుల్ తన లవ్ని తన వైఫ్కి డిక్లేర్ చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ చూసి కూడా ఆ ఆంటీ అంకుల్ వదిలి పారిపోలేదంటే గ్రేట్ కదా. హే, నేను ఎక్కడికి పారిపోవడం లేదు. కానీ ఇంకా 40 సంవత్సరాలు నీతో ఉండడానికి సరిపోయింద కారణం ఇంకా దొరకలేదని అంటున్నా. మరి ఇంకో 40 సంవత్సరాలు నాతో గడపడం కరెక్ట్ కాదు అనడానికి కూడా ఏ కారణం దొరకలేదు కదా. ఓకే, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు రోజు మొత్తం ఆఫీస్లో కష్టపడి ఇంటికి టైర్డ్గా వచ్చావు అనుకుందాం. Yes, David. I'll get it done immediately. I'm on it right now. జడా నేను రోజు ఎంత పని చేసి వస్తే నువ్వు కూర్చుని తింటున్నావా? నో 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 స్వీరాట్, పొద్దు నుంచి ఒక మంచి ఫాదర్లా మన శామీని చూసుకుంటున్నా. ఆహా, కానీ నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? మనకింకా పెళ్లి కాలేదు, కూతురు కూడా లేదు. ఓయ్, మన కూతురు నేను చేసేవే. ప్లీజ్ ఒక 2 minutes ఇవ్వే, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇందాక నేను చెప్తున్నట్టు నీకోసం నీ ఫేవరెట్ డిన్నర్ చేసి పెట్టా, టామీ చేత హోంవర్క్ చేయించా, సామీ హోంవర్క్ కూడా నేనే చేసి పెట్టా, అండ్ నా ప్రాజెక్ట్ నేను ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకున్నాను. నౌ టెల్ మీ వాట్ యు వాంట్ నెక్స్ట్, యువర్ హైనెస్. హే, ఒక్క నిమిషం. పెళ్ళయ్యాక కూడా నా ఇంట్లోనే ఉంటావా? కథ చెప్పేటప్పుడు డౌన్ లొకేషన్ అంటే ఈజీయే, మళ్ళీ కొత్త లొకేషన్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. తొక్కలో డౌట్లు. ఓకే, మన కొత్త ఇంట్లో నువ్వు, నేను, మన చిన్న కుక్క పిల్ల. నా కుక్కలంటే నచ్చవు. అయితే పిల్లి. పిల్లిలు అలర్జీ. పెట్సే వద్దే. నువ్వు, నేను, మన చిన్న కూతురు. ఇప్పుడు అదే మనకి పెళ్ళి అవ్వలేదనుకో. వాట్ రబిష్. నిన్ను చేసుకోకపోతే అసలు నాకు పెళ్లి అవ్వదా? ఒక్కసారి సరిగ్గా చూడవే, అది నువ్వు కాదు, నేను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తుంటే ఏదో కారణం ఉండాలి కదా. మన ఇద్దరికి ఎప్పుడు సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి. నీకు నాతో అండ్ నాకు నీతో తప్ప ఇంకెవరికి సెట్ అవుతుందని అర్థం చేసుకోవడానికి. లేదా నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండవు. నాతో పడటం చాలా కష్టం రా. తెలుసు, కానీ అది నా ప్రాబ్లం. హే, నీతో పడటం కూడా చాలా కష్టం. అది కూడా తెలుసు, కానీ అది నీ ప్రాబ్లం. ఓకే, మన ప్రాబ్లం. అయ్యో, అసలు నన్ను వదలవా? మినిమం 40 years దాకా అస్సలు వదలు. కానీ ఒకసారి వదిలేసావు,
సారీ, నేను చేసిన తప్పులు ఎప్పుడు రిపీట్ చేయను. కొత్త తప్పులు చేస్తానేమో. ఓకే ఓకే సారీ టామీ. ఐ ఆల్వేస్ లవ్డ్ యూ. బొద్దుగా ఫ్యాట్గా స్కూల్లో ఉన్నప్పుడు మై ఫస్ట్ లవ్. 2 years back when I was an idiot, I loved you. 2 years later, I still love you. ఆ అంకుల్ రిటైర్ అయ్యాక కూడా ఐ విల్ లవ్ యూ. 40 years తర్వాత నువ్వు నేను మళ్ళీ ఇదే చోటుకు వచ్చి మన 40th anniversary సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా ఐ విల్ స్టిల్ లవ్ యూ. నవ్వుతున్నావేంటి? మా నాన్న గుర్తొచ్చాడు. సో వాట్ ఇప్పుడు మోకాల మీదకి వెళ్ళి ఏమైనా ప్రపోజ్ చేయాలా? ఓకే ప్లీజ్ జస్ట్ సే yes. నేను ఎస్ చెప్తా, కానీ ఒక కండిషన్. ఈ డ్రామాలు ఆపి. డ్రామానా? ఓకే 1 minute. ఓపెన్ చేయడానికి వచ్చి. ఎంత పెద్ద రింగ్, ఎంత పెద్ద డైమండ్. ఏమైనా చెప్తుంది. పెద్ద డైమండా? సర్లే. ఓయ్ మరి నా డైమండ్ ఏది? ఇది మా నాన్నది. ఒరిజినల్ ఇంట్లో ఉంది, తర్వాత ఇస్తా. అడ్జస్ట్ చేసుకో. లవ్ ని ఎవ్వరు కంట్రోల్ చేయరు. ఆ ఎమోషన్ కి మనం సరెండర్ కావాల్సిందంతే. మమ్మల్ని కలపడానికి సినిమాలో లాగా స్పెషల్ గా ఏమీ అవ్వలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రేమాని మాత్రం నమ్మాను. అదే మమ్మల్ని కలిపింది. హలో హలో. కరెక్ట్ అండి, ప్రేమ అనేది ఎవరి కంట్రోల్లోనే ఉండదు. కానీ మా కంట్రోల్లో ఉన్న విషయాన్ని కూడా మరి ఫస్ట్ నైట్ దాకా వెయిట్ చేయించిందండి. బట్ యు నో వాట్, ఇన్నాళ్ళు వెయిట్ చేయించేందుకు తనకి చాలా విషయాలు బాగానే తెలుసు. ఏ హలో, అందరూ ముందు అలా ఎలా చెప్తావు? అరే నీ లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పావు, ఇది చెప్తే తప్పేంటి? అది నా లైఫ్, నేను చెప్తే ఓకే, నువ్వు చెప్పకూడదు. రైట్, నీ లైఫ్ నీ డిసిషన్స్ నీ ఇష్టం, అంతేగా? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి చెత్త లాజిక్స్ నీకు ఎవరు నేర్పించారు బంగారం? ఇవి చెత్త లాజిక్ లో కాదు, పైగా అది చెప్పిన వాళ్ళు చాలా కూల్ మనిషి. ఓహో, ఇప్పుడు నా కాంపిటీషన్ ఎవరు? ఆయనతో ఎవరు పోటీ పడలేరు. నువ్వు కూడా ప్రతిసారి ఓడిపోతావు. మీ నాన్న? అవును. ఆయన కలిసి ఉంటే బాగుంది. నాకు కూడా అదే అనిపించింది. నన్ను కలిసావుగా, అతన్ని కలిసినట్టే. యు నో వాట్ టామీ, నువ్వు ఈ మాట నాక ఎందుకో నువ్వు అంత అట్రాక్టివ్ గా అనిపించట్లా. అవునా? బాయ్. నో. మళ్ళీ అవునా, నేను అట్రాక్టివ్ కాదా? మరి ఎవరు?